జై శ్రీమన్నారాయణ. నిన్న మనం 3వ పాసురం అర్థం తెలుసుకున్నాం కదా, ఇవాళ 4వ పాసురం అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. దీంట్లో ఈ పాసురంలో కొంచెం ఒత్తులు పొల్లులు ఉంటాయి, ఏమన్నా తప్పు చదివితే మాత్రం క్షమించండి. ఆజిమజై కన్నా ఒండ్రు నీ కైకరవేల్ ఆజియుల్ పుక్కు ముకుందు కోడార్తేరి ఊజి ముతల్వ నురవంబోల్ మేయ్ కరుత్తు பாஜியந்தோளுடை பற்பநாபன் கையில் ஆஜி போல் மின்னி வலம்புரி போல் நின்று திறந்து தாஜாதே சாரங்க முதைத்த சரமஜை போல் வாஜி உல்கினில் பெய்திடாய் నాంగులం మార్క నీరాడ మకరందేలో రెంబావాయ్. పాసురంలో మనకి గోదాదేవి వర్షం ఎలా కురవాలో వానదేవుడికి చెప్తుందండి. ఓ మేఘమా, నువ్వు నడి సముద్రంలోకి ప్రవేశించి, నడి సముద్రం అంటే సముద్ర మధ్య భాగం, సముద్ర మధ్య భాగం అని ఎందుకందంటే ఇక్కడ గోదాదేవి సముద్రం మధ్యలో నీరు ఎక్కువగా ఉంటది, అందుకని ఓ మేఘమా నువ్వు నడి సముద్రంలోకి ప్రవేశించి అక్కడ నీటిని మొత్తాన్ని తీసుకొని నువ్వు ఏ రూపంలోకి మారాలంటే కృష్ణయ్య ఏ ఛాయలో అయితే ఉంటాడో నల్లనయ్య అంటారు కదా, ఆ రూపంలోకి నల్లగా నువ్వు మారిపోవాలి, అంత నీటిని నీ దాంట్లోకి తీసుకో అని చెప్పి కృష్ణయ్యకి, మనకి రంగనాథ స్వామికి చక్రము, శంఖం, చక్రం, సుదర్శన ఆల్వార్లు ఉంటారు కదండి, వాటితో కూడా పోల్చింది. ఎలా అంటే శంఖం వలె నువ్వు గర్జించాలి, చక్రం వలె నువ్వు మెరవాలి. సుదర్శన చక్రం ఎలా అయితే మెరుస్తుందో నువ్వు ఓ మేఘమా నువ్వు అలా మెరవాలి, శంఖం వలె గర్జించాలి, గర్జించి ఎక్కుపెట్టిన విల్లు నుండి బాణాలు ఎలా అయితే వస్తాయో ఆగకుండా అలా నీ వర్షపు జల్లుని మా మీద కురిపించు దేవుడా, ఆ మార్గశిర వర్షపు జలంలో మేము తడిచిపోవాలి, తడిచి ముగ్ధలైపోవాలి అని గోదాదేవి కోరుకుంటుంది. ఇక్కడ ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే మేఘాన్ని ఆచార్యులతో పోలుస్తారు, సముద్రాన్ని వేదాలతో పోలుస్తారు. ఆచార్యులు వేదాలన్నిటినీ పఠించి వాటిలో ఉన్న సారాన్ని మొత్తం గ్రహించి వాళ్ళు మనకి ఆ వర్షపు జల్లుల్లాగా మన మీద ఆచార్య శ్రీ సూక్తులు మన మీద కురవాలి అని గోదాదేవి కోరుకుంటుంది. జై శ్రీమన్నారాయణ. ఏమన్నా తప్పులుంటే క్షమించండి.